సెల్ ఫోన్ అనేటువంటిది ఎన్నో పనులను చేసి పెడుతుంది. ఎంతోమంది జీవితంలో వారి యొక్క దైనందినటువంటి జీవితాన్ని సులభతరం చేసి అనేక మందికి సెల్ ఫోన్ లేకుండా జీవించేటువంటి పరిస్థితుల్ని తీసుకొని వచ్చింది. ఇది కేవలం ఒక కోణం మాత్రమే. అయితే మిచిగన్ యూనివర్సిటీ వారు మానిటరింగ్ ద ఫ్యూచర్ అనేటువంటి ఒక అధ్యయనం చేసి ఆ సర్వేలో వారు చెప్పినటువంటి పచ్చి నిజాల్ని ఒకసారి మనం విశ్లేషించి చూసినట్లయితే సెల్ ఫోన్ని పక్కన పెట్టక తప్పదేమో అనిపిస్తుంది. ఈరోజు ఈ వీడియోలో వారు చెప్పినటువంటి ఆ విషయాల్ని మనం చూసేద్దామా? మనిషికి మెదడు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన శరీరం అంతటిని కూడా నడిపించేటువంటిది మానవుడి యొక్క మెదడు మాత్రమే. ఆ మెదడే మనకి లేకపోతే పిచ్చోడు అంటారు. ఆ మెదడే మనకి లేకపోతే మానవుడు మృగంతో సమానం అని అంటారు. కానీ ఆ మెదడు మీదే అతి భయంకరమైనటువంటి ప్రభావాన్ని చూయిస్తుంది అని మిచిగన్ యూనివర్సిటీ వారు వారి యొక్క అధ్యయనంలో తేల్చేశారు. ఇది ప్రాముఖ్యంగా మానవుడి యొక్క మేధో శక్తి మీద తెలియకుండానే ప్రభావితం చూయిస్తుందంట. అంటే మానవుడికి ఏదైతే ఐక్యూ లెవెల్స్ ఉన్నాయో ఆ ఐక్యూ లెవెల్స్ అనేటువంటివి క్రమక్రమంగా తగ్గిపోయేటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి సెల్ ఫోన్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల. కాబట్టి మొట్టమొదటిగా వారు చెప్పినటువంటి మాట, ఇది మెదడు మీద ఎంతగానో ప్రభావితం చూయిస్తుంది. ఇక రెండవదిగా వారు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, మీరు కానీ ఒకవేళ మొబైల్లో స్క్రీన్ టైంని ఎక్కువగా వాచ్ చేశారనుకోండి, అలా వాచ్ చేసినప్పుడు యూత్ కానివ్వండి, లేకపోతే ఆ యొక్క స్క్రీన్ని ఎక్కువగా చూసేటువంటి ఆ టీనేజర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రమాదంలో పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎలాగంటే వివేచన సామర్థ్యం అనేటువంటిది తగ్గిపోతుంది. ఏ మనిషి కూడా వివేచన లేకుండా జీవించలేడు. ఏ మనిషి కూడా సామర్థ్యం లేకుండా జీవించలేడు. మానవుడు చేయాల్సినటువంటి రీతిలో ఒకవేళ చేయకపోతే వీడికి వివేకం లేదురా అంటాం. మానవుడు పని చేయాల్సినటువంటి విధానంలో పని చేయకపోతే వీడికి సామర్థ్యం లేదురా అంటాం. ఈరోజు వివేచన సామర్థ్యం మనిషిని ముందుకు నడిపిస్తుంది. అయితే సెల్ ఫోన్లో ఉన్నటువంటి స్క్రీన్ని మనం ఎక్కువ సమయం చూడడం ద్వారా ఈ యొక్క వివేచనని కోల్పోతామంట. ఈ యొక్క సామర్థ్యాన్ని మనం కోల్పోతాం. చాలామంది కూడా సెల్ ఫోన్లో టిక్ టాక్లు తీసి అనేక మంది లోయలో పడిపోయినటువంటి వ్యక్తుల్ని మనం చూసాం. బస్సుకి ఇన్ టైంలో వెళ్ళాల్సినటువంటి వ్యక్తులు సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి బస్సుల్ని అందుకోలేనటువంటి వ్యక్తుల్ని మనం చూసాం. బస్ స్టాండ్లో నిలబడి బస్సు ఎక్కాల్సినటువంటి సమయంలో బస్సు మిస్ చేసుకున్నటువంటి వ్యక్తుల్ని మనం చూసాం. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమయ్యేటువంటి ఒకే ఒక విషయం, మానవుడు వివేచనని కోల్పోతూ ఉన్నాడు. కాబట్టి వివేచన అనేటువంటిది మనిషికి ఎంతో ప్రాముఖ్యమైంది. అందుకని మిచిగన్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, వీరందరూ కూడా వివేచనని కోల్పోతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి గంటికల్ని మోగిస్తుంది కదా. ఇక మూడవది వారు ఎక్కువగా చెప్పినటువంటి మాట, ఏకాగ్రత అనేటువంటిది భవిష్యత్తులో తగ్గిపోతుంది, జ్ఞాపక శక్తి మందలిస్తుంది. మానవుడికి కావాల్సింది ఏకాగ్రత. అది ఏ పనైనా సరే, వంట చేసుకోవాలన్నా, లేకపోతే చదువుకోవాలన్నా, లేకపోతే ప్రయాణం చేయాలన్నా, డ్రైవింగ్ చేయాలి అన్నా, లేకపోతే జీవితంలో ముందుకు సాగి ఒక సక్సెస్ని పొందుకోవాలి అంటే మనిషికి కావాల్సింది ఏకాగ్రత. ఏకాగ్రత ఎప్పుడైతే ఒక మానవుడు పెడతాడో దానికి వెంటనే ప్రతిస్పందించి ముందుకు నడిపించేటువంటిది జ్ఞాపక శక్తి. ఈరోజు సెల్ ఫోన్ని ఎక్కువగా ఉపయోగించేటువంటి వారిలో ఈ రెండు లోపిస్తాయని మరలా మిచిగన్ యూనివర్సిటీ వారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఏకాగ్రత చాలా ప్రాముఖ్యమైనది. ఏకాగ్రత లేకపోతే జీవితంలో ఏది సాధించలేము. మన జీవితంలో ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి ఏదైనా విజయం సాధించాడంటే విజయం సాధించినటువంటి వ్యక్తుల్ని మనం పరామర్శించి, మీరు ఈ జీవితంలో ఎలా విజయాన్ని సాధించగలిగారని అడిగితే వారు చెప్పేటువంటి ఒకే ఒక మాట, మేము ఏకాగ్రతతో పనిచేసామంటారు. అంత మాత్రమే కాదు, ఇంకొంచెం మంది చెప్పేటువంటి మాట ఏంటంటే, దేవుడు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తిని మేము ఉపయోగించుకున్నాం అనేటువంటి మాటని తెలియజేస్తారు. ఈ రెండు విషయాల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి అనేటువంటిది రెండు స్నేహితులు లాంటివి. ఈరోజు సెల్ ఫోన్లో ఎక్కువగా ఎడిక్ట్ అయిపోయినటువంటి వారు ఈ రెండింటిని కోల్పోతారు. మనం అనుకుంటాం సెల్ ఫోన్ చూడడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుందని. సెల్ ఫోన్లో మానవుడి యొక్క మైండ్ని పక్కన పెట్టేసి దాని చుట్టూ తిరిగేటువంటి పరిస్థితుల్లోకి సెల్ ఫోన్ తీసుకొని వెళ్తుంది. కాబట్టి ఏకాగ్రత దెబ్బతీస్తుంది. వాటితో పాటు జ్ఞాపక శక్తి అనేటువంటిది రోజుకు తగ్గిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయని సెల్ వాడుకున్నటువంటి వారికి హెచ్చరించింది ఈ యొక్క మిచిగన్ యూనివర్సిటీలో చేసినటువంటి ఒక సర్వే. అందుకే అమెరికన్ సర్వే వాళ్ళు చెప్పినటువంటి ఒక గణాంకాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 2012 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కూడా 42% మంది పుస్తకాలని ఏకాగ్రతతో చదివే వాళ్ళంట.
ఈరోజు 2024 సంవత్సరానికి అది 38% దిగజారిపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందంటే మానవుడు పుస్తక పఠనాలని పక్కన పెట్టేస్తూ ఉన్నాడు, సెల్ ఫోన్లకి ఎక్కువగా ఎడిక్ట్ అయిపోతూ ఉన్నాడు. భవిష్యత్తులో ఒకవేళ మనిషి ఇదే గనుక కొనసాగించాడు అంటే భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి అవస్థల్లోకి మానవుడు వెళ్ళిపోవడం, అంత మాత్రమే కాదు మతిమరుపు రావడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, తాను ఏం చేస్తున్నాం అనేటువంటి వివేచనని కోల్పోవడం, ఎందుకు ఈరోజు మనం జీవిస్తున్నాం అనేటువంటి మినిమం కామన్ సెన్స్ని కోల్పోవడం, వీటన్నిటి ద్వారా మానవుడు ఒక తెలియనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ప్రతిరోజు కూడా మానవుడు అంధకారపులోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అందుకనే ఈరోజు ఈ వీడియో ద్వారా నేను అందరినీ కోరుకోవాలనుకుంటున్నటువంటి ఒకే ఒక మాట, మీరందరూ సెల్ ఫోన్ల మీద పెట్టేటువంటి కాన్సన్ట్రేషన్ని పుస్తకాల మీద పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అందుకే ఒక ఆయన చెప్పినటువంటి మాట, టుడే రీడర్స్ ఆర్ ద టుమారో లీడర్స్. ఈరోజు చదివేటువంటి వ్యక్తి భవిష్యత్తులో ఒక నాయకుడిగా తయారయ్యేటువంటి వ్యక్తి. నీ జీవితంలో ఒకవేళ నాయకుడిగా ఉండాలంటే, నీ జీవితంలో ఇతరులకి ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా నీవు రూపాంతరం చెందాలి అంటే నీకు కావలసినటువంటి మొట్టమొదటి అనుభవం నీవు చదివేటువంటి వ్యక్తిగా ఉండాలి. సెల్ ఫోన్కి దూరంగా ఉండి పుస్తకాల మీద ఎవరైతే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారో అట్టి వారు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారని ఈ యొక్క మిచిగన్ యూనివర్సిటీ వాళ్ళు వారి యొక్క రీసెర్చ్లో కంక్లూజన్స్ మాటలుగా చెప్పినటువంటివి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనమందరం పుస్తక పఠనం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేద్దాం, సెల్ ఫోన్లని పక్కన పెట్టడానికి ప్రయత్నం చేద్దాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.